హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆనందాల హరివిల్లు. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మార్నింగ్ చేసుకున్న టేస్టీ బ్రేక్ఫాస్ట్తో పాటు ఈరోజు ఆఫ్టర్నూన్ ఫ్రీ టైంలో నేను వేసుకున్న చీర కుచ్చుల డిజైన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేంటో చూసే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఇదైతే మార్నింగ్ టైం నేను చేసుకున్న దీపారాధన ఇంట్లో. ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. చెన్నా మసాలా, దానికి మసాలా పూరి చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి రెండు కాంబినేషను. చాలా రోజులు అయిపోయింది ఇలాగా మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ చేసి. సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ అనేది చేయట్లేదు పిల్లలు. ఎక్కువగా జ్యూసులు, ఫ్రూట్స్, పాలు, మజ్జిగ ఇలానే తాగుతున్నారు. ఎక్కువగా టిఫిన్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదు. ఇంకా స్కూల్ హాలిడేస్ వచ్చిన తర్వాత అయితే మార్నింగ్ గ్రౌండ్కి వెళ్ళిపోతారు. గ్రౌండ్ నుంచి వచ్చేసరికి 9:30, 10 అవుతుంది. ఇంకా ఆ టైంకి జ్యూస్ ఏదైనా తాగేశారంటే ఇంకా టిఫిన్ కూడా తినరు. ఒకేసారి మధ్యాహ్నం లంచే కాబట్టి టిఫిన్ చేసే ఛాన్స్ లేకుండా పోయింది. చాలా రోజులు అయిపోయింది ఇలాగ బ్రేక్ఫాస్ట్ చేసి మార్నింగ్ టైంలో. నార్మల్ పూరి కన్నా కూడా ఈ మసాలా పూరి డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. ఒట్టి పూరినే కూడా తినేయచ్చు. చాలా కమ్మగా చాలా బాగుంటుంది. ఇలాగా పూరీలన్నీ కూడా ప్లేట్లో చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదైతే చెన్నా మసాలా, ఇది కూడా రెడీ అయిపోయింది. చివరగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇంకో పక్కన ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కుతోంది కదా. పూరీలకి ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి. అప్పుడే పూరీలు అనేది బాగా పొంగుతూ వస్తాయి. ఇక్కడ ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కింది. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూరీలను ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ప్రతిదీ కూడా ఇలా పొంగుతూ వస్తుందండి. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మా పిల్లలకు కూడా ఈ పూరి చెన్నా దాల్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి. మసాలా పూరి ఎలా చేయాలో ఇంతకుముందు వీడియోలో కూడా నేను పోస్ట్ చేశాను. అప్పుడైతే చికెన్ కాంబినేషన్తో చేశాను. ఇప్పుడైతే చెన్నా దాల్ ఇంకా పూరి చేస్తున్నాను. అన్ని పూరీలు ఇలా పొంగుతూ వచ్చాయండి. ఎంతసేపు అయినా సరే చల్లారిపోయినా కూడా పూరీలు అనేది గట్టిపడవు. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇలానే మనం పూరీలు చేసేటప్పుడు మంట అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ కూడా బాగా వేడి మీదే ఉండాలి. లేదంటే పూరీలాగా కాకుండా చపాతీలాగా వచ్చేస్తాయి. ప్రతి పూరి కూడా ఎంత బాగా పొంగుతూ వచ్చిందో చూడండి. వేడివేడిగా పూరీలు అయితే రెడీ అయిపోయాయి. చెన్నా దాల్ ఇంకా మసాలా పూరి. మా పిల్లలకి చాలా రోజుల తర్వాత ఇలాగ బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను. ఇంకా ఇదైతే మధ్యాహ్నం లంచ్లోకి కడప పప్పు, టమాటో రసం, ఫ్రైడ్ చికెన్ ఆల్రెడీ ఇంకా ఫ్రై అవుతూ ఉంది కూడా, బీరకాయ పచ్చడి, వైట్ రైస్. ఇదైతే మధ్యాహ్నం లంచ్. ఇంకా లంచ్ తర్వాత ఫ్రీ టైంలో నేనైతే చీరకి కుచ్చులు వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కుచ్చులు వేస్తున్న శారీ బ్లూ కలరు, పింక్ కలర్ పైట వచ్చింది. అందుకని చెప్పి నేను మొత్తం థ్రెడ్ కూడా బ్లూ కలర్లోనే తీసుకుంటున్నాను. మామూలుగా ఇలా తీసుకున్న థ్రెడ్ మనము తక్కువగా తీసుకున్నామంటే కుచ్చులు అనేది చాలా సన్నగా వచ్చేస్తుంది. నేను ఇక్కడ 150 థ్రెడ్స్ తీసుకుంటున్నాను రౌండ్. మళ్ళీ మనం అది ఫోల్డ్ చేసేటప్పుడు 300 అవుతుంది. అప్పుడు కుచ్చు అనేది కొంచెం తిక్కుగా బాగా కనిపిస్తుంది. కుచ్చు అనేది ఇంకా తిక్కుగా కావాలనుకుంటే 200 రౌండ్స్ తీసుకుంటే 400 వస్తుంది. కాబట్టి మరింత తిక్కుగా వస్తుంది. అలా కూడా వేశానండి ఇంతకుముందు శారీకి నేను. ఈ 300 అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మరీ తిక్కుగా లేకుండా అలానే సన్నగా లేకుండా బాగుంటుంది. అందుకని చెప్పి ఇప్పుడు 300 తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను వేసుకుంటున్న డిజైన్కి ఇలాగ కుచ్చులు అనేవి రెడీ చేసి పెట్టుకుంటే 1 అవర్ నుంచి 1.5 అవర్లో చీర కుచ్చులు అనేది కంప్లీట్ చేసేయచ్చు. మనము బయటకి కుచ్చులు అనేది ఎంత దగ్గరికి వేసుకుంటామో దాన్ని బట్టి కుచ్చులు అనేది రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా డిజైన్స్ వేశానండి నా శారీస్కి నేను కుచ్చులు. నార్మల్గా క్రోషా డిజైన్ వస్తుంది కదా, ఆ డిజైన్కి మాత్రమే బయట ఇచ్చి వేయించుకుంటాను. ఇంకా ఇలాంటి నార్మల్ డిజైన్స్ అంతా కూడా నేనే వేసుకుంటాను. అన్ని కుచ్చులు ఇలానే రెడీ చేసి పెట్టుకున్నాను. నేను ఈ బయట కుచ్చులు 2 రోజులు వేసుకున్నానండి ఫ్రీ టైం చూసుకొని. ఇంట్లో పని ఉంటుంది కదా, అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒకరోజు మొత్తం ఇలా రెడీ చేసుకొని ఇంకొక రోజు కుచ్చులు అనేది రెడీ చేసుకున్నాను బయటకి.
నార్మల్గా ఇలా తిక్కేసేదానికి గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ వాడతారు. నాకు అలా నచ్చదండి, అంత స్ట్రాంగ్గా కూడా అనిపించదు. అందుకనే నార్మల్ థ్రెడ్ని సేమ్ కలర్ యూస్ చేస్తాను. చూడండి, అన్ని కుచ్చులు కూడా ఇలా ముందుగానే రెడీ చేసుకున్నామంటే తర్వాత చాలా ఈజీగా కుచ్చులు అనేది వేసుకోవచ్చు. నేను ఇక్కడ గోల్డ్ కలర్ స్మాల్ బాల్స్, అలాగే కొంచెం డిజైన్ ఉండేది కొంచెం పెద్ద సైజుది తీసుకొని వేస్తున్నాను. ఇప్పుడు ఇలా తీసుకున్న సిల్క్ థ్రెడ్ని కూడా అందులో వేసుకొని మనము నీడిల్ని పూసల్లోంచి రివర్స్లో తీసుకొని థిక్ చేసామంటే కుచ్చు అనేది జారిపోకుండా టైట్గా హ్యాంగ్ అవుతుంది, చాలా బాగుంటుంది. నేను దీనికి కూడా నార్మల్ థ్రెడ్డే యూస్ చేస్తున్నాను, పైట కలర్ది. దీనికి కూడా గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ అనేది వాడలేదు. చూడండి, ఇక్కడ మళ్ళీ ఒక తిక్కేసామంటే అది స్ట్రాంగ్గా అలానే ఉండిపోతుంది. చాలా చీరలకు ఇలానే వేసానండి, నార్మల్ థ్రెడ్తోనే. జరీ థ్రెడ్ కన్నా కూడా ఇదే స్ట్రాంగ్ అనిపించింది నాకు. అప్పటి నుంచి ఇలానే వాడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇలాగా గోల్డ్ కలర్ చిన్న బాల్స్ తీసుకుంటున్నాను. నేను ఒక్కొక్క సైడ్ వచ్చి 4 తీసుకుంటున్నాను. ఇవైతే కరెక్ట్గా సరిపోయింది. ఇంకా కొంచెం పొడుగా కావాలనుకుంటే చైన్ టైపు ఇంకా 2 పూసలు అనేది ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు. నేనైతే పెద్ద పూసకి అటు సైడ్ 4 ఇటు సైడ్ 4 వేసి ఇలాగ తీసుకుంటున్నాను. వేసిన తర్వాత అయితే నాకు ఈ డిజైన్ చాలా బాగా నచ్చిందండి. చూడడానికి కూడా చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. ఇలాగా మనకి ఎంత లెంత్లో కావాలంటే అంత లెంత్కి ఇలాగా తిక్కేసుకుంటే సరిపోతుంది. ఇంకా పొడుగా కావాలనుకుంటే పూసలు అనేది ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ సైజ్ అయితే కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను ఇలానే వేసుకుంటున్నా. పైట పింక్ కలర్లో ఉంది కాబట్టి పింక్ కలర్ థ్రెడ్తోనే ఇక్కడ థిక్ చేసుకుంటే ఆ కలర్ అనేది మనకు కనిపించకుండా అందులో కలిసిపోతుంది. చూడండి, మళ్ళీ ఇంకొకసారి కుచ్చుని ఇలాగా థిక్ చేసుకుంటున్నాను. ముందుగా ఇలా పూసలు తీసుకొని దారంలోకి మళ్ళీ దాని తర్వాత ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కుచ్చుని కూడా అందులో వేసుకొని మళ్ళీ ఈ థ్రెడ్ని పూసల్లో ఉంచి ఇలా రివర్స్లో తీసామంటే కుచ్చు అనేది జారిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా డిజైన్స్ వేసుకున్నానండి నా శారీస్కి నేను. చూడండి ఎంత ఫిట్గా ఉంటుందో. ముందుగానే ఇవంతా కూడా రెడీ చేసుకున్నామంటే 1 అవర్లో కూడా చాలా ఈజీగా వేసేయచ్చండి. చాలా సింపుల్ డిజైను, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. శారీ మొత్తం బ్లూ కలర్లో ఉంది, బార్డరు ఇంకా పైట మాత్రం పింక్ కలర్లో ఉంది కాబట్టి నేను మొత్తం సిల్క్ థ్రెడ్ కూడా బ్లూ కలర్లోనే తీసుకున్నాను. ఇంకా అన్నీ కూడా అలానే థిక్ చేసుకోవాలి. పూసలు కూడా ఇవే వేసుకోవాలని ఏం లేదు, మనకు నచ్చిన డిజైన్తో వేసుకోవచ్చు. ఇవైతే సింపుల్గా చూడడానికి బాగుంటుందని చెప్పి నేను ఈ మోడల్ తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో చూడడానికి. మొత్తము శారీ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్గా వేసుకున్నా కూడా చూడడానికి చాలా గ్రాండ్గా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నా శారీస్ అలాగే నా బ్లౌజుల్ని నేనే కుట్టుకుంటానండి. మగ్గం వర్క్ డిజైన్ వేయించాలంటేనే బయట పంపిస్తాను, మిగతా బ్లౌజులంతా కూడా నేనే కుట్టుకుంటాను. ఇది మొత్తం వర్క్ కంప్లీట్ అయిన తర్వాత చూడండి, చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో. ప్రతిరోజు వేయను కుట్టను, కానీ ఫ్రీ టైంలో అవసరమైనప్పుడు మాత్రం నా శారీస్ నేనే డిజైన్ చేసుకుంటాను, అలాగే నా బ్లౌజులు కూడా. చూసారు కదండి ఈరోజు నేను చేసుకున్న టేస్టీ బ్రేక్ఫాస్ట్, అలాగే చాలా సింపుల్గా చాలా గ్రాండ్గా కనిపించేలాగా కుచ్చుల డిజైను. ఈ వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.